హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి టొమాటో రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నా. నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని వాటర్ వేసి ఒక 15 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో బాగా పండిన 3 టొమాటోల్ని ముక్కల కింద కట్ చేసి వేసుకుని మెత్తగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక స్టార్ పువ్వు వేసి 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ రుచి తగినంత కారం యాడ్ చేసుకుని టొమాటో ప్యూరీలో నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోండి. 1 కప్ రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకుని కొంచెం పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి మరో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన టొమాటో రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, 10 మినిట్స్ తర్వాత టొమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టొమాటో రైస్ రెడీ. ఇప్పుడంటే వేడి మీద నేను మీకు చూపిస్తున్నట్టు ఇలా అతుక్కున్నట్టు ఉంటుంది, కానీ కొంచెం చల్లారిన తర్వాత పొడిపొరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి చాలా బాగుంటుంది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.